రెంటాల గ్రామంలో పిన్నెల్లి రౌడీ మోకలు తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్లపై మరియు మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడులు చేశారు అని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు రెంటాలకు వెళ్లగానే సాక్షాత్తు ఎస్పీ అక్కడుండగానే పిన్నెల్లి గూండాలు బ్రహ్మారెడ్డి గారిపై దాడులకు పాల్పడి కారం జల్లుతూ ఆయన వాహనాలను ధ్వంసం చేసి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకున్న నువ్వా పిన్నెల్లి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు అని ఆరోపించేది? నీ సొంత గ్రామం కండ్లకుంటలో సాక్షాత్తు డిఎస్పీ అక్కడుండగానే నీ తమ్ముడు నీ అనుచరులు టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాళ్ళు బెదరడం లేదని ఏజెంట్ల ఇంటికి వెళ్లి వాళ్ల భార్య పిల్లల్ని కొడుతూ వీడియో కాల్లో పోలింగ్ బూత్ లో ఉన్న టీడీపీ ఏజెంట్లకు చూపిస్తూ రాక్షసానందం పొందుతూ వారిపై దాడులకు పాల్పడి బయటకు పంపి రిగ్గింగ్ కు పాల్పడిన నువ్వా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు అని ఆరోపించేది? కొత్త పుల్లారెడ్డిగూడెంలో నీ సోదరుడు గూండాలనేసుకునొచ్చి టీడీపీ ఏజెంట్లుగా ఉన్న గిరిజనులపై హత్యాయత్నానికి పాల్పడి రిగ్గింగ్ కు పాల్పడిన నువ్వా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు అని ఆరోపించేది? పోలింగ్ మరుసటి రోజున నువ్వు నీ తమ్ముడు నీ చెంచాలు అందరికీ మందు పోసి ఉన్మాదుల్లా మారి కారంపూడి పట్టణంపై నువ్వు సృష్టించిన మారణ హోమాన్ని నిలువరించడానికి ప్రయత్నించిన సిఐ నారాయణ స్వామిపై నువ్వు నీ గోండాలు హత్యాయత్నానికి పాల్పడిన మాట వాస్తవం కాదా? నిన్ను నిలువరించినందుకు అతనిపై పచ్చ సిఐ అని ముద్ర వేస్తావా? పాల్వాయి గేటు గ్రామంలో వైసీపీ పార్టీకి ఓటు వేయడం లేదని డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎం పగలగొట్టిన నిన్ను ఎదిరించిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై నువ్వు నీ అనుచరులు అక్కడి మహిళలపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషించి శేషగిరిరావుపై హత్యాయత్నానికి పాల్పడిన నువ్వా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు అని ఆరోపించేది? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని నువ్వు నీ తమ్ముడు చేసిన అరాచకాలపై ఒక గ్రంథమే రాయొచ్చు అంటే అతిశయోక్తి కాదు పిన్నెల్లే.